వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అతి ముఖ్యమైనవి రెండు ప్రధానమైనవి. ఒకటి కరప్షన్, అందులోనూ పొలిటికల్ కరప్షన్. ప్రజల్ని పాలించాల్సిన వాళ్ళే అవినీతికి తెరలేపితే ఇంకా సిస్టమ్ మొత్తం మయమైపోయి వ్యవస్థీకృతమైపోయింది దేశంలో అవినీతి. అందుకే అక్కడ ఇక్కడ అందులో ఇందులో కాదేది అనర్హం అన్నట్టుగా అన్నిటికీ అవినీతి మూలమైపోయింది. దీన్ని పెంచి పోషిస్తున్నది, దీని మీదనే ఆధారపడి బతుకుతున్నది ప్రధానంగా రాజకీయ నాయకులు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మరుక్షణం నుంచే ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బుకు పదింతలు సంపాదించుకోవడం, తరతరాలుగా తరగనంత సంపాదించడంపైనే దృష్టి పెట్టిన ఈ ప్రజాప్రతినిధుల కేసులు వేల సంఖ్యలో దేశంలో పేరుకుపోయాయి విచారణకు నోచుకోకుండా. అది ఒకటి త్వరగా కంప్లీట్ చేసి దాదాపు 4800 కేసుల్ని వెంటనే వాటిని కొలికి తీసుకురావాలి. ఎవరైతే కేసులు ఎదుర్కొంటున్నారో వాళ్ళు దోషులా కాదా తేల్చాలి అనే దాని మీద సుప్రీంకోర్టు నడుం బిగించింది దాదాపు కొన్ని సంవత్సరాలుగా. అది కూడా ఇంకా తెగడం లేదు. ఇది ఒక దురదృష్టకర పరిణామం. దాని మీద సుప్రీంకోర్టు ఇవాళ చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎందుకు తాత్సారం చేస్తోంది, అడిగిన రిపోర్ట్ ఇవ్వమంటే నివేదిక సమర్పించమంటే సమర్పించకుండా కావాలని సాగదీస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఇది సరైంది కాదు. స్టేటస్ రిపోర్ట్ ఇవ్వడానికి కూడా గడువు కోరడం అనేది ఏమాత్రం సరైనది కాదు. ఇది చివరి గడువు. ఒకవేళ ఈసారి వేయకపోతే కేంద్రానికి ఇష్టం లేదని భావించాల్సి వస్తుందని కూడా చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ కేంద్రానికి చురకలంటించే ప్రయత్నం జరిగింది వేళ. ఇక రెండవది మరొక ముఖ్యమైన వ్యవహారం, నేర చరితులు చట్టసభల్లోకి వచ్చేస్తున్నారు అనేది చాలా కాలంగా చాలా సంస్థలు, చాలా దేశంలో స్వచ్ఛంద సంస్థలు కానీ లేకపోతే ఇతరత్ర సంస్థలు కానీ చాలా కాలంగా చెప్తూ వస్తున్నాయి, సర్వేలు చేస్తున్నాయి. ఏ పార్టీలో ఎంతమంది నేరస్తులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు, మొత్తం ఇప్పుడు పార్లమెంట్లో లోక్సభలో ఎంతమంది నేర చరితులు ఉన్నారు, రాజ్యసభలో ఎంతమంది నేర చరితులు ఉన్నారు, అసెంబ్లీలో ఎంతమంది నేర చరితులు ఉన్నారు అనేది చాలాగా చర్చ జరుగుతోంది. కానీ అది కంఠశోష అవుతోంది. ఎవరూ దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. పార్టీలు అసలు పెడచెవిని పెడుతున్నాయి. ఎందుకంటే నేరస్తులైతేనే అదనపు క్వాలిఫికేషన్, నేరస్తులకు టికెట్లు ఇస్తేనే గెలుపు ఈజీ అవుతుంది. ఈ రకమైన ఆలోచన ధోరణితో పార్టీలు వెళుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు మరొక కీలక నిర్ణయం కూడా తీసుకుంది వేళ. ఇక మీదట పార్టీలు ఎవరినైతే అభ్యర్థులుగా నిర్ణయిస్తారో తమ తరపున ఏదైనా నియోజకవర్గంలో తమ పార్టీ తరపున 48 గంటల్లో వాళ్లకు సంబంధించిన క్రిమినల్ రికార్డ్స్ అన్నీ కూడా వెంటనే సమర్పించాలి అని చెప్పి రూల్ పెట్టింది. ఎందుకంటే గెలిచిన తర్వాత కూడా సంవత్సరాల తరబడి కేసులు అలా ఉన్నా కూడా రికార్డ్స్ ఇవ్వకుండా తప్పుడు అఫిడవిట్లతో చలామణి అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దేశంలో, తప్పుడు ధృవీకరణ పత్రాలతో కూడా. అలాంటిది అభ్యర్థిగా నిర్ణయించిన వెంటనే 48 గంటల్లో అది ఆ వివరాలు సమర్పించాలి అని అడగడం కూడా చాలా విప్లవాత్మకమైన మార్పుగానే మనం చూడాలి. అయితే ఇవి ఎంతవరకు అమలవుతాయి, అమలవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనేది చాలా కీలకమైన చర్చగా దేశంలో ఇప్పుడు ఇవాళ మొత్తం చర్చ జరుగుతోంది. దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు సిపిఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ గారు, అలాగే మాజీ న్యాయాధికారి హైకోర్టు అడ్వకేట్ శ్రవణ్ కుమార్ గారు, అండ్ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పుల్లారావు గారు ఢిల్లీ నుంచి కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. రామకృష్ణ గారు నమస్కారం. రామకృష్ణ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, చూడండి. రామకృష్ణ గారు వినపడుతుందా? మ్యూట్లో. రామకృష్ణ గారు మీ ఆడియో రావట్లేదు మాకు, మ్యూట్లో ఉన్నారు మీరు. యా, ఇప్పుడు బాగుందండి. సో ఇప్పుడు ఈ రకంగా కేంద్రము స్టేటస్ రిపోర్ట్ ఇవ్వడానికి కూడా ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది అనేది సుప్రీంకోర్టు వేసిన స్ట్రైట్ క్వశ్చన్ ఈవేళ. ఇప్పుడు వెంకటకృష్ణ గారు, మనం గమనిస్తా ఉన్నాము, ముఖ్యంగా ఈ 20-30 సంవత్సరాల రాజకీయాలు మనం గమనిస్తే రోజు రోజుకి ఎవరైతే నేరపూరిత వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే ఎకనామిక్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ సంఖ్య చట్టసభల్లో ప్రతి ఏటా పెరుగుతా ఉంది. ప్రతి ఏటా అనే దానికంటే కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగిన ప్రతి సందర్భంలో కూడా వారి సంఖ్య తగ్గకపోగా వారి సంఖ్య పెరుగుతా ఉంది. ఇది ఒక దురదృష్టకరమైన పరిణామం. ఎందుకంటే మొదట్లో మనకు స్వతంత్రం వచ్చిన రోజుల్లో
ఈ చట్టసభలకు ఎవరో కొంతమంది పెద్దవాళ్ళు ఎన్నికయ్యే వాళ్ళు మాత్రమే ఆ చట్టసభలకు పోయేవాళ్ళు. తర్వాత రోజుల్లో అన్ని వర్గాల వారికి కూడా ఇందులో దొరుకుతా ఉంది స్థానం అని మనం సంతోషించే సమయంలో ఇవాళ రాజకీయ పార్టీలు ఎవరైతే ఎకనామిక్ అఫెండర్స్ గా ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే క్రిమినల్ కేసుల్లో ముద్దాయిలారో అలాంటి వాళ్ళు ఇవాళ టికెట్ ఇస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ వాళ్ళు చట్టసభల్లో ప్రవేశిస్తా ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా ముందుకు వస్తా ఉన్నారు. అదే గవర్నర్ కోటాలో కూడా వాళ్ళు ఎమ్మెల్సీలు అయ్యే ఒక పరిస్థితి. అవును. కాబట్టి ఏమంటే ఈరోజు మనం గమనిస్తే సెంట్రల్ క్యాబినెట్ లోనే 50% మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నారంటే ఇది అంటే మనం ఒక పార్టీ అని కాదు కానీ మొత్తం ముఖ్యంగా ఎలైట్ క్లాస్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈరోజు తీవ్రంగా కాబట్టి ఏమంటే దీనిపైన మరి ఇవాళ చీఫ్ జస్టిస్ గారు ఏదైతే స్పందించారో దానిపైన కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా దాన్ని ఆన్సర్ చేయాలి. ప్రభుత్వమే కాకుండా పొలిటికల్ పార్టీస్ కూడా. నేను ఏంటంటే ఇవాళ ఉద్యమాల్లో పాల్గొని ఉద్యమాల్లో కేసులుండి ప్రజల కోసం అరెస్టులు ఉన్నాయి, ఆయన కేసులు ఉన్నాయి, అది ఒకటి. కానీ అటు కాకుండా కొంతమంది ఈవెన్ రేప్ కేసుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటే అది చాలా బాధాకరం కదా. అదే విధంగా ఇతరేతర కేసులు, ఆ కేసుల్లో తర్వాత చాలా మాల్ ప్రాక్టీసెస్, అన్నిటికంటే కూడా అనైతిక చర్యలకు పాల్పడిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలుగా కానీ క్యాబినెట్ లో కానీ ఉండడం తగదు. అలాంటి వాళ్ళకి అధికారం కూడా ఇవ్వకూడదు. అలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉంటే వాళ్ళ ప్రభావం ప్రజలపైన కూడా పడే ప్రమాదం ఉంది. రాజకీయ రంగం కలుషితమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకోసం నేను అనేదేమంటే మనం ఈ అంశాన్ని రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని కోరుతాము. ఎందుకంటే పొలిటికల్ గా పలానా పార్టీకి వ్యతిరేకంగానే పలానా పార్టీకి అనుకూలమని మాట్లాడకుండా మనం అది ఏ పార్టీ అనేది అంత నిమిత్తం లేకుండా దానికి ఒక స్కేల్ పెట్టుకుని ఆ స్కేల్ ప్రకారం అందరూ ఫాలో కాండి. అందరూ కూడా దీన్ని ఫాలో కావడం ద్వారా ఇవాళ రాజకీయాలు కలుషితం కాకుండా రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి నడుము బిగించాలని చెప్పి అందరూ ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇదేదో ఫలానా బీజేపీనో లేదా ఫలానా పార్టీనో లేదా కాంగ్రెస్ నో మనం విమర్శించడం కాకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా దానికి సహకరించాలి, ప్రభుత్వం మరింతగా సహకరించాలి. అంతేకాకుండా కీలకమైన వ్యక్తులుగా ఉన్న వాళ్ళు లేదా కీలకమైన పదవులు ఇవాళ అనుభవిస్తున్న వాళ్ళు వారిపైన మరింత బాధ్యత ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మీడియా కూడా ఈరోజు ఇలా మీ మాదిరి ముందుకు రావాలి, ఇలాంటి వాటిని ప్రక్షాళన చేయడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఏదేమైనా సరే ఇది ఒక రాష్ట్రం అనే దాంతో నిమిత్తం లేకుండా భారతదేశ వ్యాప్తంగా ఇవాళ రాజకీయాలు కలుషితమైపోతా ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా ఇవాళ క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళు చట్టసభల్లో వారి సంఖ్య పెరిగిపోతా ఉంది. పైగా దీనికి యాడ్ చేయాల్సిన మరో అంశం ఏమంటే ఇవాళ మొత్తం కోటీశ్వర్లందరూ కూడా లోక్సభలో రాజ్యసభలో తిష్ట వేస్తా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే దాదాపు 90% మంది వాళ్ళ కోటీశ్వర్లందరూ కూడా పార్లమెంట్ లో ఉంటే వారు సాధారణ ప్రజలను దృష్టిలో ఉంచుకొని చట్టాలు ఏ రకంగా తయారు చేస్తారు? వారు ఖచ్చితంగా వారి వర్గ దృక్పథం పక్కకు పోదు. కాబట్టి అంటే వారు ఏ పార్టీ అనే దాంతో నిమిత్తం లేకుండా కోటీశ్వర్లే చట్టసభలకు ఎన్నికై వాళ్ళే అక్కడ తిష్ట వేసి అందులో 50% మంది క్రిమినల్ రికార్డు ఉండి వాళ్ళు ఏ రకమైన చట్టాలు చేస్తారు, ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడతారు, ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారు, ఏ రకంగా సాధారణ ప్రజలకు వారు ఆదర్శంగా ఉండగలుగుతారు. కాబట్టి ఏమిటి అన్ని అంశాలపైన కూడా చాలా బిగ్ డిబేట్ జరగాలి. అది ఒక్క రోజులో కాదు, ఇది ఒక కంటిన్యూస్ డిబేట్ జరగాలని కోరుతాను. మీరు అన్నది కరెక్టే, మీరు అన్నది. అయితే ఇది బిగ్ డిబేట్ జరగాలి, దేశవ్యాప్తంగా దీని మీద ఒక చైతన్యం రావాలి అని అంటే 75 సంవత్సరాల నుంచి చర్చ జరుగుతూనే ఉంది. మేధావులు మాట్లాడుతూనే ఉన్నారు, పార్టీలు చెప్తూనే ఉన్నాయి, కానీ అమల్లోకి రావట్లేదు. ఇవాళ సుప్రీంకోర్టు గడిచిన కొన్ని సంవత్సరాలుగా దీని మీద కొంత ఎక్సర్సైజ్ చేస్తూ ఉంది. నిజానికి ఈ పని చేయాల్సింది ఎన్నికల సంఘం చేయాలి. ఎన్నికల సంఘం కూడా సిబిఐ లాగానే పంజరంలో చిలక అన్నట్టుగానే తయారైందనే విమర్శలు దాని మీద కూడా లేకపోలేదు. సో ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీసుకున్న ఇనిషియేషన్ ఎంతవరకు సక్సెస్ అనేది ఇప్పుడు ఈ పార్టీలు లేదా మిగతా వ్యవస్థల మీద, బ్యూరోక్రసీ మీద, లెజిస్లేచర్ మీద, వీటి మీద ఆధారపడింది. పుల్లారావు గారు నమస్కారం. పుల్లారావు గారు, ఎంతవరకు చీఫ్ జస్టిస్ గారు చేసిన ఇవాళ ఇచ్చిన ఆదేశాలు కానీ లేకపోతే సుప్రీంకోర్టు యొక్క ఇనిషియేషన్ కానీ ఎంతవరకు సక్సెస్ అవుతుందని అవ్వాలని కోరుకోవడం వేరు, ఎంతవరకు అవుతుందనే ఒక
నిశితమైన పరిశీలన చేయడం వేరు. మీకేమనిపిస్తుంది వాటి ఆదేశాలు? సెప్టెంబర్ 10, 2020 ఆ రోజు కూడా ఇప్పుడున్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణ గారు ఒక జడ్జిగా ఒక చాలా సీరియస్ డెసిషన్ ఇచ్చారు. ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని రోజులు బట్టి జరుగుతున్నాయి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పొలిటీషియన్ల మీద మీకు జ్ఞాపకం ఉన్నదో లేదో నాకు తెలియదు, మనం డిస్కస్ చేసాం. అవును గుర్తుంది నాకు. యా, ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి పొలిటికల్ లీడర్స్ క్రైమ్, పొలిటికల్ లీడర్స్ బెయిల్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ బెయిల్ తెచ్చుకుని కేసెస్ స్టే చేయించడం, కేసెస్ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు రాకపోవటం, ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్, విట్నెస్లు పారిపోవటం, ఇవన్నీ వచ్చినాయి. ఒక పూర్తిగా ఈవేళ ఒక ఫోకస్ వచ్చింది. ఏం జరుగుతుంది అని మీరు అడుగుతున్నారు. మనం మర్చిపోకూడదు, ఇలాంటి జడ్జి, ఇలాంటి చీఫ్ జస్టిస్, ఇలాంటి కోర్ట్స్ కూడా మారుతూ ఉంటాయి. చీఫ్ జస్టిస్ ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఒక స్పిరిట్ తీసుకొస్తారు, ఒక్కోసారి స్పిరిట్ తయారు. చీఫ్ జస్టిస్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఒక్కో జడ్జికి పర్యావరణం మీద ఇంపార్టెన్స్ ఉంటుంది, ఒక్కో జడ్జికి వేరే 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 ఇంట్రెస్ట్ ఉంటాయి. సో మనం చూసేది ఏంటంటే చాలా సీరియస్ గా వెళ్ళిపోతుంది. ఏ పాలిటీషియన్ అయితే బెయిల్ మీద ఉన్నాడో బెయిల్ క్యాన్సిల్ అవ్వచ్చు. ఏ పాలిటీషియన్స్ మీద ఈడీ పెట్టిన కేసెస్, సిబిఐ పెట్టిన కేసెస్, ఎందుకంటే ఇవాళ జరిగిన దాన్ని బట్టి చెప్తున్నా, వాళ్ళు వెంటనే స్పీడప్ చేస్తారు, కేసెస్ జరుగుతాయి. ఇది చాలా సీరియస్. ఏదో ఒక కేసులో ఒక జడ్జి చెప్పేసి ఆయన చెప్పింది కాకుండా, నిన్న కూడా మొన్న కూడా మనం చూసింది ఏంటంటే పోలీస్ స్టేషన్స్ అయ్యే ఎక్కువ వైలెన్స్ చేస్తున్నాయి, మనుషులకి అగౌరవంగా ట్రీట్ చేస్తున్నారు అని మీరు చదివి ఉంటారని నేను భావిస్తున్నాను. కొన్ని కోర్ట్స్ అన్నాయి నిన్న కూడా. సో మనం ఎలా చూడాలంటే, ఇదేదో పొద్దున్న లేసి ఇవాళ న్యూస్ పేపర్ చదివి జడ్జిమెంట్ కాదు. ఇది ఒక ఫోకస్ తో వస్తున్న నిర్ణయాలు, ఒక క్లియర్ కాన్సన్ట్రేషన్ తో జరిగే కేసెస్. తర్వాత మీరు చూస్తున్నారు ఇవాళ కూడా ఒక ఇంట్రెస్టింగ్ సంభాషణ. సాలిసిటర్ జనరల్ అదిగో సార్ ఇదిగో సార్ ఇస్తామంటే అదిగో ఇదిగో కదయ్యా, 2 వారాలు టైం, 2 వారాలు దేనికన్నా, నీకు ఫోన్ ఉన్నది, నీకు సెల్ ఫోన్ ఉన్నది, ఫోన్ చేసి రేపు తెప్పించవచ్చు కదా. స్టేటసే కదా అడిగేది, స్టేటస్. అందువల్ల నేను చాలా క్లియర్ గా ఫార్చునేట్ గా నేను కోర్ట్స్ అబ్జర్వ్ చేస్తా ఉన్నాను, మీకు పర్సనల్ గా తెలుసు, నేను కూడా అపియర్ అవుతా ఉంటాను, పబ్లిక్ అడ్వకేట్ కూడా, అది మీకు తెలుసు. ఇది ఒక చాలా సీరియస్ గా జరుగుతుంది పని. నేనే ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఉండే ఆ పరిస్థితిలో ఉంటే ఈవేళ మాత్రం నాకు నిద్ర పట్టదు. ఈవేళ ఎవరో నన్ను రక్షించలేదు, ఏ రాజు పెట్టుకున్నా నాకు అంటే నేను ఎంపీగా లేదు కాబట్టి కొంచెం క్రైమ్స్ కమిట్ చేసి వెళ్ళిపోవచ్చు, అంతవరకు నేను ఆలోచించుకుంటున్నా. అది చాలా నిద్ర పట్టదు ఈవేళ చాలా సీరియస్. నేను అలా భావిస్తున్నాను. ఎందుకంటే ఇంత ఫోకస్డ్ గా ఒక్కొక్క కోర్టు, ఇంకో చిన్న 1 minute తీసుకుంటాను, ఏమనుకోదు, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, మిగతా గెస్ట్ కూడా టైం నేను గ్రాప్ చేసినట్టుగా ఉండకూడదు. అది ఏంటంటే ఒక్కొక్క కోర్ట్, ఫస్ట్ యాక్టివిస్ట్ కోర్ట్ జస్టిస్ భగవతి ఏదో 20-30 సంవత్సరాల క్రితం చాలా యాక్టివిస్ట్ కోర్ట్, ఆయనే పిఐఎల్ స్టార్ట్ చేశారు, ఒక ఉత్తరం రాసిన మన కోర్టుకి కదా. ఈ వేళ మనం చూసేది ఏంటంటే, నేను సెప్టెంబర్ 10 అని 2020 అని ఎందుకు చెప్పానంటే, ఇవాళతో స్టార్ట్ అవ్వలేదు. అప్పటి నుంచి పునాదులు వేసుకుంటా కోర్టు వస్తా ఉన్నది. కోర్టు అంటున్నా, జడ్జి అంటలేదు, జ్ఞాపకం పెట్టుకోండి, కోర్టు అంటాం. ఎందుకంటే జడ్జెస్ ఎవరు ఇచ్చినా నిర్ణయం కోర్టు అంటారు. అందువల్ల ఆ పునాది మీద వస్తా చాలా సీరియస్. రేపు నేను చూసేది ఏంటంటే, ఈడీ, సిబిఐ కూడా స్పీడప్ చేస్తారు. ఎందుకంటే క్లియర్ మెసేజ్ వెళ్ళిపోయింది, చాలా క్లియర్ మెసేజ్. చాలా అదేదో వెళ్దాం, రేపు ఏ జడ్జి గారు మర్చిపోతాడు, ఇంకో కేసులో పడిపోతాడు, లేకపోతే కాకుండా కొంచెం చాలా తర్వాత ఇంకోటి కోర్టు కూడా రోహింటన్ నరీమన్ వేళ 4-5 పార్టీల మీద 5 లక్షలు వేశారు బీహార్లో, మీరు చదివారో లేదో. సిపిఎంతో సహా 5 లక్షలు, ఎన్సిపి మీద 5 లక్షలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అందరి మీద లక్ష. అది కూడా ఇలాంటి కేసే. క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉన్నప్పుడు మేము ఫైల్ చేయమన్నాను, ఫైల్ చేయలేదు, డబ్బు కట్టాయి అన్నాడు. సో ఇది మనం చాలా సీరియస్ గా వస్తాయి.
ఎవరికి పరిణామాలు వస్తాయి? ఉన్న కేసుల మీద వెళ్తారా? సరిగిపోయిన కేసులు మళ్ళీ తీస్తారా? తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు చక్కగా గవర్నమెంట్ రాగానే హోమ్ మినిస్టర్ కేసులు విత్డ్రా చేస్తున్నాం, అది చేయకూడదన్నారు. హైకోర్టే పర్మిషన్ ఇవ్వాలి. నీకు ఇష్టం వచ్చిన ఎమ్మెల్యే, నీకు ఇష్టం వచ్చిన ఎంపీ ఇష్టం వచ్చినట్టుగా చేసి తర్వాత నా మీద కేసు పెట్టడం మా ఓడే సీఎం గా ఉన్నాడని ఏ రాష్ట్రంలో అయినా ఇక్కడైనా అది కూడా ఆగాలన్నారు. సో ఇవన్నీ తీసుకుంటే ఇది ఒక నేను ప్లాన్ నన్ను ఒక కాన్సన్ట్రేషన్, ఒక డిటర్మినేషన్ కోర్టులో కనపడింది. ఎప్పుడైతే కోర్టు ఈ డిటర్మినేషన్ తో ఉంటారో ఆప్ చేయటం భారతదేశంలో కాదు ఎక్కడైనా కష్టం. ఎక్కడైనా మీరు ఏ జడ్జి అయినా ప్రపంచంలో చాలా కేసెస్ మేము ముందు పెట్టగలను, అది చేయగలను. రైట్. పుల్లారావు గారు ఒక నిమిషం. శ్రవణ్ కుమార్ గారు, ఇప్పుడు ఏదైనా ఒక ప్రైవేట్ పార్టీ లేకపోతే కాస్త అవగాహన లేని లేకపోతే ఇర్రెస్పాన్సిబుల్ బాధ్యత లేని ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా కోర్టు చెప్పిందని సరిగా ఫాలో అవ్వలేదనో కోర్టు ఆదేశాలను ధిక్కరించారనో అనుకుంటే కొంత అర్థం ఉంది. అసలు ఇవాళ ఈ రోజుల్లో కోర్టు ఆదేశాలను ధిక్కరించే ప్రైవేటు వ్యక్తులు కానీ పౌరులు కానీ ఎవరు లేరు. చాలా బాధ్యతగానే ఉంటున్నారు కోర్టుల విషయంలో. వ్యవస్థలే కోర్టులను ధిక్కరిస్తున్నాయి, లేకపోతే కోర్టుల్ని ఇగ్నోర్ చేస్తున్నాయి, కోర్టులు చెప్తున్న దాన్ని పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ పరిస్థితి లేదా కొన్ని రాష్ట్రాలు చేస్తున్న పరిస్థితి ఇవాళ సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయ్యే పరిస్థితికి వచ్చింది. మీరు స్టేటస్ రిపోర్ట్ ఇవ్వడానికి కూడా ఇంత ఇది తీసుకుంటున్నారు అని అంటే మీకు ఇష్టం లేదా? ఎలా ఒక ప్రభుత్వానికి రాజ్యాంగ పరిధిలో పనిచేసే ఒక ప్రభుత్వమే కోర్టు అడిగింది స్టేటస్ రిపోర్ట్ ఇవ్వకపోతే ఇలాంటి ఒక మంచి కార్యక్రమం ఎలా ముందుకెళ్తుంది? వెంకటకృష్ణ గారు, వెరీ గుడ్ ఈవినింగ్. పెద్దలకి, పుల్లారావు గారికి, రామకృష్ణ గారికి కూడా నమస్కారాలు. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో జ్యుడిషియరీ అనేది ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఇన్నోవేటివ్ థాట్స్ తోటి కొన్ని వ్యవస్థల్ని కరెక్ట్ చేయడానికి వస్తూ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేకపోతే ఈ మధ్యకాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేకపోతే పొలిటికల్ సిస్టమ్ కావచ్చు, పోలీస్ సిస్టమ్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా కొన్ని వ్యవస్థల్ని జ్యుడిషియరీ కరెక్ట్ చేస్తూ కొన్ని ఒక్కొక్క 10 సంవత్సరాలకు ఒకసారి, ఒక్కొక్క డికేడ్కి ఒకసారి కొన్ని జడ్జిమెంట్స్ వస్తూ ఉంటాయి. నాకు తెలిసి పొలిటికల్ కరప్షన్ భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి సమస్య. మనం అనుకుంటున్నాం చాలా సమస్యలు ఉన్నాయి అనుకుంటున్నాం, కానీ పొలిటికల్ కరప్షన్ ఈ దేశం 73 సంవత్సరాల తర్వాత కూడా విద్యలో పిల్లలు ఎలా చదువుకుంటున్నారని 180 దేశాలు సర్వేలో చేస్తే 143వ స్థానంలోకి పరిమితం అయిపోవడానికి కారణమవుతుంది. ఈ దేశంలో వైద్యం ఎలా ఉంది అని 193 దేశాలు సర్వే పెడితే 124వ స్థానానికి పరిమితం అవడానికి కారణం ఉంది. మనకంటే ఒక సంవత్సరం వెనకాల ఇండిపెండెన్స్ వచ్చినటువంటి ఇజ్రాయేలు ఈరోజు ఆ రోజున 1948లో తాగటానికి గుక్కెడు నీళ్లు లేనటువంటి దేశం ఈరోజు 98% బిలియనర్లు ఉండటానికి కారణం ఏంటి అంటే బికాస్ ఆఫ్ పొలిటికల్ కరప్షన్. భారతదేశంలో మనకంటే దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో ఉన్న బంగ్లాదేశ్ పవర్ పర్చేసింగ్ కెపాసిటీలో మనకంటే దూసుకొని పోతుంది అంటే కారణం పొలిటికల్ కరప్షన్. ఈరోజు 540 మంది పార్లమెంటు మెంబర్స్లో 1% కూడా స్వచ్ఛందంగా ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా మీలాగో నాలాగో మంచి ఫీల్డ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా అంటే నాట్ ఈవెన్ 1% కూడా లేరు. బోత్ పార్లమెంట్లో కానీ పార్లమెంటు ఎగువ సభ దిగువ సభ చూసుకోండి. అంటే పొలిటికల్ కరప్షన్ ఎలా అవుతుంది అంటే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యి ఆ వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఎంత సంపాదించామంటే ఇక తరతరాలు ఇంకొక 100 సంవత్సరాలు కూర్చొని తిన్నా కూడా తరగని అంత ఆస్తి సంపాదించేసి తద్వారా ఆయన కొడుకు, ఆయన మనవడు, ఆయన ముది మనవడు ఈ విధంగా రాజకీయంగా లెగసీని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు సంపాదించినటువంటి లక్షల కోట్ల రూపాయలు 5,000 పెట్టి 10,000 పెట్టి ఒక్కొక్క ఎలక్షన్కి 30 కోట్లు పెట్టి 40 కోట్లు పెట్టి చేసుకుంటూ ఉంటే ఈ దేశం ఇంకా దౌర్భాగ్యంగా ఏడవక ఏం చేసింది? ఇలా ఇంతకంటే ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము వెంకటకృష్ణ గారు? మనం ఈ దేశంలో పొలిటికల్ కరప్షన్ని ఎరాడికేట్ చేయాలని ఆలోచన సుప్రీంకోర్టు చేయటం తప్ప సుప్రీంకోర్టు చాలా సంవత్సరాల తర్వాత ఒక 10 సంవత్సరాల నుంచి
పొలిటికల్ కరప్షన్ ఎలిమినేట్ చేసే విషయంలో చాలా సీరియస్గా ఉంది. ఇప్పుడున్న ఎన్వి రమణ గారు కాదు, దీనికి బీజం పడింది. నేను ఇంతకుముందు కూడా మీతో డిస్కస్ చేశాను. మనోజ్ నూరుల్లా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని 2014 ఆగస్టు 27వ తారీఖున కాన్స్టిట్యూషనల్ బెంచి హానరబుల్ జస్టిస్ ఆర్ఎం లోధా, దీపక్ మిశ్రా, ఎస్ఏ బోడే, మదన్ బి లోకూర్, కిరణ్ జోసఫ్ వీళ్ళు సుప్రీంకోర్టులో స్టింజెంట్ గైడ్లైన్స్ పాస్ చేశారు. విత్ ఇన్ 1 year లోపు రాజకీయ నాయకుల కేసెస్ కంప్లీట్ చేయాలి. దీనికి కేంద్రం రెస్పాన్స్ ఏంది అని అంటే 2017వ సంవత్సరంలో కేంద్రం మేము ప్రతి రాష్ట్రానికి ఒక కేసు ఒక కోర్టు పెడతామని చెప్పేసి అఫిడవిట్ వేసి 12 కోట్ల రూపాయలు మా దగ్గర డబ్బులు లేవని వెనక్కి వెళ్ళిపోయింది కేంద్ర ప్రభుత్వం. అప్పుడు ఆన్ రికార్డ్, ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. కేంద్ర ప్రభుత్వం 5 జడ్జిల ధర్మాసనం మీరు పొలిటికల్ కరప్షన్ తీసేయండి అని మీకు చెప్తే కనీసం ప్రతిస్పందన లేదు వెంకటకృష్ణ గారు. అయితే ఇన్ని కేసులు జరిగిన తర్వాత ఉపాధ్యాయ కేసేశారు, బీజేపీకి సంబంధించి ఉపాధ్యాయ కేసేశారు. సరే ఫైనల్గా ఈ మధ్యకాలంలో నేను మన హానరబుల్ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు ఈ మధ్యకాలంలో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో రిట్ పిటిషన్ సివిల్ 699/2016లో కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. ఈ గైడ్లైన్స్ ఏం చెప్పారు? రాష్ట్ర ప్రభుత్వాలని కేంద్ర ప్రభుత్వాలను అన్నీ అడిగిన తర్వాత మీరు ఇదిగో ఇన్ని వేల కేసులు మన దేశంలో అన్ని రాజకీయ పార్టీల మీద ఉన్నాయి, మీరు వీటిని ఇమ్మీడియట్గా కూడా అన్ని రాష్ట్ర హానరబుల్ చీఫ్ జస్టిస్కి అందరికీ కూడా నోటీసులు ఇచ్చి మీరు అందరూ కూడా విత్ ఇన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ ప్రిఫరబుల్లీ 1 year లోపు 1 year 6 months లోపు క్లోజ్ చేయమని ఇచ్చారు. క్లోజ్ చేయమని ఇచ్చిన తర్వాత పాండమిక్ వచ్చింది, కొన్ని కేసులు నత్తనడకు నడుస్తూనే అయిపోతూ ఉన్నాయి. ఒక హానరబుల్ చీఫ్ జస్టిసు కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇచ్చినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు పొలిటికల్గా ఉన్నటువంటి కేసెస్ని మీరు తొందరగా క్లోజ్ చేయండి అని జిల్లా వ్యాప్తంగా ఒక కేసు పెట్టారు. ఆ కేసులకి మొత్తం పొలిటికల్ కేసెస్ అని ట్రాన్స్ఫర్ చేశారు. ఏం చేశారు? మన ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి రాజకీయ పార్టీలు ఏం చేశారు తెలుసా? వెంకటకృష్ణ గారు చాలా కీలకమైన అంశం. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి చాలా చాలా పచ్చి నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది. 28/5/2001 మే నెలలో ఎప్పుడైతే చీఫ్ జస్టిస్ గారు కేసులు విత్ ఇన్ 1 year లోపు క్లోజ్ చేయమని ఇచ్చారో, నేను జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కేసులు విత్డ్రా చేసుకున్నారన్న జోలికి నేను వెళ్ళను. ఆయన ఎన్ని కేసులు విత్డ్రా చేసుకున్నారో, ఆ కేసులు ఏ విధంగా హైకోర్టు సుమోటో రీజన్ తీసుకుందో, అవి ఎలా పెండింగ్ ఉన్నాయో అవన్నీ చర్చ ద్వారా మనం చేసాం, అయిపోయింది. 28/5/2021 జీవో ఆర్టీ నెంబర్ 502 అని ఒక జీవో ఇష్యూ చేశారు. ఏంటి ఈ జీవో అంటే, సామినేని ఉదయభాను గారి మీద ఉన్నటువంటి 10 కేసుల్ని క్రైమ్ నెంబర్ 242/2018, 324, 342, 384 ఈజ్ నాట్ ఏదో ఆర్డినరీ సెక్షన్ కాదు ఇది. 384, 365 అండ్ 506 ఈ కేసు విత్డ్రా చేసేసారు. క్రైమ్ నెంబర్ 282/2017 కేసు విత్డ్రా చేసేసారు నందిగాం పోలీస్ స్టేషన్. క్రైమ్ నెంబర్ 21/2015 కేసు విత్డ్రా చేసేసారు. 10 సెక్షన్స్ ఉన్న కేసు ఇది. క్రైమ్ నెంబర్ 182/2018, 143, 341, 149 జగ్గైపేట కేసులో పోలీస్ స్టేషన్లో విత్డ్రా చేసేసారు. క్రైమ్ నెంబర్ 124, క్రైమ్ నెంబర్ 134, క్రైమ్ నెంబర్ 182, క్రైమ్ నెంబర్ 198, క్రైమ్ నెంబర్ 275, క్రైమ్ నెంబర్ 97/2019 సెక్షన్ 341, 188, 171H ఎలక్షన్ అఫెన్సెస్లో డబ్బులు పంచుతున్నారని కేసు కూడా విత్డ్రా చేసి పడేశారు. ఈ జీవో విత్డ్రా చేశారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఘనమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. దీని మీద నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను. ఇట్ ఈస్ లైక్లీ టు కమ్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్. రేపో ఎల్లుండో నాకు తెలిసి విచారణకు వచ్చే అవకాశం ఉంది. అది లా విల్ టేక్ దర్ ఓన్ కోర్స్. ఒక హానరబుల్ చీఫ్ జస్టిస్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఒక రాజ్యాంగ ధర్మాసనం 1 year లోపు కంప్లీట్ చేయండి అని ఒక కేసులు ఇస్తే, మీ ఇష్టం వచ్చినట్టు కేసులు విత్డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతే జీవోలు చేతిలో ఉన్నాయి కదా అని, ఇది డెమోక్రసీ అంటామా వెంకటకృష్ణ గారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5,82,069 కేసులు లోయర్ కోర్టులో ఉన్నాయి, అన్ని విత్డ్రా చేసేసేయండి. హైకోర్టులో 2,03,024 కేసులు ఉన్నాయి, విత్డ్రా చేసేసేయండి. జీవోలు ఇచ్చేసేయండి అంది. ఎందుకు సామినేని ఉదయభానికి ఎక్స్టెండ్ చేశారు మీరు? ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు విత్డ్రా చేసుకున్నారు? హర్ష్ కుమార్ గారి మీద పాపం ఏదో పేద ప్రజల తరపున మాట్లాడుతూ ఆయన మీద ఒక 10 కేసులు పెట్టారు, ఆ కేసులు కూడా విత్డ్రా చేయండి. హర్ష్ కుమార్ గారు ఏం పాపం చేశారు? మీ సామినేని ఉదయభాన్ గారు మీ ఎమ్మెల్యే కాబట్టి విత్డ్రా చేస్తారా? మీ ఇష్టం వచ్చినట్టు సుప్రీంకోర్టు 1 year లోపు కంప్లీట్ చేయమంటే చేతుల అధికారం ఉంది కానీ విత్డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతారా? అక్కడ కూర్చున్న రామకృష్ణ గారి పార్టీ వాళ్ళ కార్యకర్తల మీద కొన్ని వేల కేసులు ఉన్నాయి, అది కూడా ప్రజల కోసం కష్టపడిన కేసులు. వాళ్ళు ఏమి డబ్బులు తీసుకోనో లేకపోతే ఇంకొక కేసులు కాదు. సిపిఐ సిపిఎం వాళ్ళ మీద కేసులు విత్డ్రా చేయండి. వాళ్ళేమో రోజు వారి చదువున కోర్టులు చేతులు కట్టుకొని ఉంచోవాలి. మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మాత్రం అధికారం ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు కేసులు విత్డ్రా చేసుకోవాలి. అడిగితే తప్పు. అందుకని ఈరోజు హానరబుల్ చీఫ్ జస్టిస్ గారు ఏ కేసులు కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ అనుమతి లేకుండా విత్డ్రా చేయొద్దని చెప్పినారు.
మీ ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి పదవి ఉంది కదా, మీ ఇష్టం వచ్చినట్టు మంత్రివర్గం మీ చేతిలో ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద కేసులు విత్డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి శాంటిటీ ఏముంది? ఈ 1 year తర్వాత చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏ పొలిటీషియన్ కేసులు లేవు, అన్ని విత్డ్రాన్ బై ది గవర్నమెంట్. ఇంకా దేనికోసం స్పెషల్ కోర్టు, ఇంకా దేనికోసం సుప్రీంకోర్టు జడ్జిమెంట్? రేపు కర్ణాటకలో బీజేపీ విత్డ్రా చేసుకుంటుంది, అదే కర్ణాటకలో విత్డ్రా చేసుకుంటుంది, తెలంగాణలో కేసీఆర్ గారు విత్డ్రా చేసుకుంటారు, తమిళనాడులో విత్డ్రా చేసుకుంటారు. కర్ణాటకలో 70 కేసులు విత్డ్రా చేసుకుంది ప్రస్తుత ప్రభుత్వం. వెంకటకృష్ణ గారు యా చెప్పండి రామకృష్ణ గారు చెప్పండి. అదే శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్లుగా కేసులు ఏం తగ్గిపోవు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన కేసులు విత్డ్రా అయిపోతాయి. అన్నే సంఖ్య కంటే ఎక్కువ యువతలు పెట్టేస్తాడు ప్రతిపక్షాల పైన, తప్పుడు కేసులను పెడతాడు. కాబట్టి ఓవరాల్ గా చూసినప్పుడు కోర్టులో ఉండాల్సిన కేసులు ఉంటాయి, అధికార ప్రతిపక్షాల పైన మాత్రం కేసులు ఉండవు. అంటే ఈ ఇష్యూ యొక్క సీరియస్నెస్ ప్రభుత్వాలు చాలా లైట్ గా తీసుకుంటున్నాయి. దీంట్లో ఉన్న లెటర్ అండ్ స్పిరిట్ని కానీ లేకపోతే సుప్రీంకోర్టు యొక్క ఉద్దేశాన్ని కానీ, అదేదో ఎన్వి రమణ గారు తీసుకొచ్చింది కాదు కదా, ఎప్పటి నుంచో గడిచిన దాదాపు ఒక 5-6 ఏళ్ళుగా జరుగుతోంది ఎక్సర్సైజ్ ఇది. దీన్ని ఏదో రకంగా ఈ రకమైన పరిస్థితిని మార్చాలి అని. ఎందుకు వ్యవస్థలో ఇలా శ్రవణ్ మీరు చెప్తూ ఆపారు శ్రవణ్ కుమార్ గారు, ఎందుకు ప్రభుత్వాలే, నేను అదే అంటున్నా, ప్రైవేట్ పార్టీలు అంటే పోనీ తెలుసో తెలియకో అజ్ఞానంతోనో లేదా మూర్ఖత్వంతోనో చేసే అనుకోవచ్చు. బాధ్యత గల ప్రభుత్వాలు, రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన ప్రభుత్వాలు, న్యాయస్థానాలను గౌరవిస్తూ న్యాయస్థానాలకి మరింత న్యాయ వ్యవస్థను స్ట్రెంథెన్ చేయాల్సిన ప్రభుత్వాలు ఎందుకు ఈ రకమైన దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారు? అది కేంద్రమా రాష్ట్ర ప్రభుత్వాల పక్కన పెడితే అందరూ అదే. ఇవాళ ఆయన కేంద్రాన్నే కదా గట్టిగా మందలించారు. ఒక్క నిమిషం రామకృష్ణ గారు ఒక్క నిమిషం శ్రవణ్ గారు అయినా తీసుకుంటా. యా శ్రవణ్ గారు ప్లీజ్. నేను అనేది ఏంటి అంటే వెంకటకృష్ణ గారు, దీనికి ఎస్ కాయిన్కి 1 side ఆలోచిద్దాం, రెండో సైడ్ కూడా ఆలోచిద్దాం. ప్రభుత్వం అనేది పోలీసుల చేత దొంగ కేసులు పెట్టిస్తుంది, ఇట్ ఈస్ ట్రూ. గత ప్రభుత్వం పెట్టించింది, ఈ ప్రభుత్వం కూడా పెట్టిస్తుంది, రేపు రాబోయే ప్రభుత్వం కూడా పెట్టిస్తుంది. అయితే జ్యుడిషియరీ సిస్టమ్ ఎప్పుడు కూడా సపరేట్గా ఉంటుంది. ఒక ప్రభుత్వం పోలీస్ ద్వారా ఒక కేసు పెట్టించినప్పుడు ది కేస్ హ్యాస్ టు బి క్లోజ్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రొసీజర్ కాంటంప్లేటెడ్ బై ది లా. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు నాకు అధికారం ఉంది కదా అని తీసేస్తే ఎట్లా? ఇప్పుడు నా మీద ఒక 5 కేసులు పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం, నేను తప్పు చేశానా? రేపొద్దున నేను కూడా బోన్లో నుంచోవాల్సిన పరిస్థితి. ఈవెన్ రేపొద్దున నా చేతికి అధికారం వచ్చినా నేను కేసులు విత్డ్రా చేయను, నేను కూడా ట్రయల్ ఫేస్ చేస్తా. దట్ ఈస్ వాట్ ది లా అబైడింగ్ సిటిజన్, దట్ ఈస్ వాట్ ది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ సేస్. బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్గా, బీయింగ్ ఏ మినిస్టర్గా యూ షుడ్ అబ్లైజ్ ది కోర్ట్, యూ షుడ్ అబ్లైజ్ ది ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు నా చేతిలో పవర్ ఉంది కదా అని చేస్తే మరి నేను అనుకుంటున్న 5,82,000 మంది అమాయకులు కేసులు ఉన్నాయి, అవి కూడా తీసేసేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోర్టులు తీసేసేయండి, పోలీస్ స్టేషన్లు పెట్టుకొని మీరు ఎవరినైతే కేసులు బుక్ చేసి లోపలేయాలనుకుంటున్నారో వాళ్ళ మీద ప్రయోగించండి. వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ వెంకటకృష్ణ గారు, ఓవరాల్గా మనం ఆలోచించాల్సింది ఎవరు పొలిటీషియన్ కేసులు పెట్టారో అని కాదు. ఏ కేసు పెట్టినా ఆ కేసు ప్రొసీజర్ ప్రకారం క్లోజ్ అవ్వాలి. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవకాశం లేదు కానీ ఆయనకి ఇప్పుడు ఆయన మీద తెలంగాణలో ఉన్న హైకోర్టులో అన్ని కేసుల్లో క్లోజ్ చేసుకునే అవకాశంగా ఆయనకుంటే 5 నిమిషాల్లో జీవో పాస్ చేస్తారు, ఆర్డినెన్స్ పాస్ చేస్తారు. ఆర్డినెన్స్ కళ్ళు మూసుకొని గవర్నర్ సంతకం పెడతారు. ఎందుకు? ఆ గవర్నర్ ఆఫీస్ ఉందే సంతకం పెట్టడానికి. గవర్నర్ ఆఫీస్ ఉంది దేనికి? లా చూడటానికి కాదు, గవర్నర్ ఆఫీస్ ఉంది సంతకం పెట్టడానికి మాత్రమే. రైట్ రామకృష్ణ గారు, ఐఎమ్ వెరీ సారీ. యా రామకృష్ణ గారు, ఇప్పుడు శ్రవణ్ కుమార్ గారు అన్నట్టుగా ఎవరో ప్రైవేట్ వాళ్ళు లేదా వాళ్ళు వీళ్ళు చేశారనుకుంటే ఒక ఎత్తు. ఇంకొకటి కూడా ఉంది, ఎవరు అధికారంలో ఉన్నా మీరు అన్న పాయింట్ ప్రకారం అపోజిషన్స్ మీద కేసులు పెడతారు, కార్యకర్తల మీద, ఉద్యమాలు చేసే వాళ్ళ మీద, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళ మీద. అవన్నీ ఉంటాయి, అవన్నీ కోర్టుల్లో జరుగుతూనే ఉంటాయి విచారణలు. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వాళ్ళు. ఇప్పుడు సపోజ్ సిపిఐ పార్టీ ఉంది, సిపిఐ పార్టీలో ఒక 2,000 మంది మీద కేసులు పెట్టారు ఏదో ప్రభుత్వం అనుకుందాం. కానీ సిపిఐ నుంచి ఒక 2-3 ఎమ్మెల్యేలో ఎంపీలో అయినారు. ఇక్కడ కోర్టు అడుగుతున్నది ఏంటంటే, బాబు మీ ఇద్దరు ముగ్గురు మీదనో కేసులున్నాయి, ఆ విచారణ జరగాలి అని చెప్తోంది ప్రభుత్వాలకి. వాటి నుంచి కూడా తప్పించుకునే ప్రయత్నం, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా సిపిఐ అని, కానీ చెప్తున్నా ప్రజాప్రతినిధుల మీద ఉన్న క్రిమినల్ కేసులు లేకపోతే ఆర్థిక నేరాలు ఏవైనా సరే వాటి మీద విచారణ జరపమంటే అంత భయంతో వణికిపోతున్నారు, సాగదీస్తున్నారు, దాటవేస్తున్నారు.
ఇది సరైన పనేనా? పార్లమెంటు మన డెమోక్రసీలో పార్లమెంటు చేయాల్సిన పనేనా ఇది? ఇందులో రెండు వెంకటేశ్వర గారు, ఒకటేమో జ్యుడిషియరీనే దాన్ని ఒక టైం బౌండ్ పెట్టుకొని వేగవంతం చేసి దాన్ని చేయాలనేది ఒకటి. రెండోది ప్రభుత్వము ముఖ్యంగా ప్రాసిక్యూషన్ తరఫున వారు త్వరితగతిన ఈ పరిష్కారం కావడానికి వారు సహకరించాలి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం వారు సహకరించకపోతే ఆ జ్యుడిషియరీ కూడా ఏం చేయలేదు. ఎందుకంటే ప్రాసిక్యూషన్ లో దాన్ని ప్రూవ్ చేయాల్సింది, ఆ సాక్షులు తీసుకురావాల్సింది, సాక్ష్యం చెప్పించాల్సింది, ఆ సాక్షులకు రక్షణ ఇవ్వాల్సింది, ఇదంతా కూడా సహజంగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం వారు చేయాలి. వారు ఎట్లా చేస్తున్నారు అంటే, నేను ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఒక కేసు చెప్తా. ఎందుకంటే చాలా సెన్సేషనల్ కేసు ఇది. పైగా ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షాత్తు చిన్న ఆయన కూడా సాధారణ పౌరుడు కాదు. ఆయన ఎమ్మెల్యేగా చేశాడు, ఎమ్మెల్సీగా చేశాడు, ఎంపీగా చేశాడు, రాష్ట్ర మంత్రిగా కూడా చేశాడు. పైగా రాజశేఖర రెడ్డి గత ముఖ్యమంత్రికి సోదరుడుగా కూడా ఉన్నాడు. పైగా ఇంకొంత ప్రజల్లో కొద్దిగా మంచి పేరున్న వ్యక్తి, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి. ఇప్పుడు ఆయన మర్డర్ కేసు నాకు ఆశ్చర్యం అసలు. ఇప్పుడు దాదాపు 2 నెలల పైన అయింది. సిబిఐ వాళ్ళు అక్కడే కూర్చొని వాళ్ళు విచారణ చేస్తూనే ఉన్నారు. మరి వాళ్ళేం విచారణ చేస్తా ఉన్నారో నాకు అర్థమే కానీ. ఒక పోలీస్ స్టేషన్ ఒక హెడ్ కానిస్టేబుల్ ఇచ్చినా కూడా 2 రోజుల్లో చేసేసి ఉండాలి. కానీ మరి వీళ్ళు దాదాపు 70 రోజులు కావస్తా ఉంది. వాళ్ళు చేసిందేమి? కొండందరూ ఎలకను పట్టినట్లు ఎవరో సునీల్ యాదవ్ ఎవరో అతను పట్టుకున్నారు. ఇంతవరకు గొడ్డలు దొరకలేదు, గొడ్డలో కత్తో తెలియదు, ఏమీ దొరకలేదు. ఇంకా మొత్తం తవ్వుతా ఉన్నారు కాలువలు. దానికి విచిత్రం అది. దానికి ప్రొక్లైన్ తో తోడుతా ఉన్నారు. ప్రొక్లైన్ లో పోయి అక్కడ ఎక్కడో పోయి ఇది చేస్తా అన్నారు, చేసినా దొరకలేదని వాళ్ళు చెప్తా అంటే అపహాస్యం పాలవుతుంది అన్నమాట. అసలు అనేది సాధారణ పౌరుడు కాదు కదా. ఆయనే మంత్రిగా చేశాడు, ఎంపీగా చేశాడు, నేను ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. ఆయన తర్వాత ఆయన సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి చిన్న ఆయన. మరి తర్వాత ఆయన కూతురు కూడా ఈ కేసులో మాకు న్యాయం జరగడం లేదని చెప్పి ఢిల్లీ వరకు పోయి ఆమె మొరపెట్టుకుంది. మరి ఇంత జరిగిన తర్వాత సాక్షాత్తు సిబిఐ అధికారులు వచ్చి ఇన్వాల్వ్ అయిన తర్వాత 70 రోజుల్లో కూడా ఇవాళ వాళ్ళ వాస్తవాన్ని వెలుగు తీసుకుపోయినారంటే ఏమనాలి? ఎవరినో పోయి వాళ్ళని పట్టుకొని కొడతా అన్నారు. కొడితే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన దానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఎవరైతే ఇతన్ని వివేకానంద రెడ్డి గారిని చంపారో ఎవరు చంపారనే విషయం ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు, కానీ మా అన్నను మా వెళ్ళానందరూ కూడా ఇది చేస్తానని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారంటే మరి ముఖ్యమంత్రి దానికి సమాధానం చెప్పాలి. నీ ఇంట్లో, నీ ఇంటి పక్కన, తర్వాత మీ చిన్నాయన ఆయన్ని చంపిన వాళ్ళపైన వాళ్ళు దాని సిబిఐ కూడా ఇవ్వనక్కర్లే. వాస్తవానికి ఇక్కడ ఆ పోలీస్ స్టేషన్ లో ఉండే పులివెందులోను ఎస్ఐ సిఐ చాలు దాంట్లో వాస్తవాలు వెలుగు వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. మొత్తం ఆ జిల్లాలో ఉండే ప్రజలందరికీ తెలిసి ఎవరు చంపింది. కానీ సిబిఐ వాళ్ళు 70 రోజుల నుంచి ఆడెక్కడ కడప సెంట్రల్ జైల్లో కూర్చొని అక్కడి నుంచి విచారణ చేయిస్తా ఉన్నారు. ప్రజలకి ఏం నమ్మకం ఉంటుంది ప్రభుత్వం పైన? ఈ వ్యవస్థల పైన, సిబిఐ పైన ఏం నమ్మకం ఉంటుంది? సిబిఐ అనేది పనికి మాలిన దానికే అంత తయారైపోయింది. వాళ్ళు ఏది సరిగా చేయలేకపోతా ఉన్నారు. ప్రతిదీ పక్షపాతము. కాబట్టి ఏమంటే ఇవాళ జ్యుడిషియర్ రమణ గారు కానీ, లేదంటే మరో వ్యక్తులు కానీ, ఇంకా కొంతమంది సిన్సియర్ ఆఫీసర్లు వాళ్ళు ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రాసిక్యూషన్ సహకరించాలి కదా. అదే కదా, ఇప్పుడు ప్రాసిక్యూషన్ కి సహకరించాలి. ఇవాళ సుప్రీంకోర్టు ఇంత సీరియస్ గా చెప్పిందంటే స్పెషల్ ధర్మాసనం పెడతాం, వీటి మీద సుప్రీంకోర్టులో కూడా ఒక ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తాం. అలాగే జడ్జిలని ఎవరైతే ఈ కేసులు విచారిస్తున్నారో ఈ జడ్జిల్ని పదే ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు. ఈ కేసుల విచారణ పూర్తయ్యేంత వరకు సరైన కారణం చూపకుండా వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయొద్దని కూడా ఆదేశాలు జారీ చేసిందంటే సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉంది అనేది అర్థమవుతోంది. అయితే ఈ సీరియస్నెస్గా ఉన్న సుప్రీంకోర్టుని ఎంతవరకు వీళ్ళు పనిచేయనిస్తారు, ఎంతవరకు ఇవి ఒక కొలిక్కి వస్తాయనే దాని మీద సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధులకు సంబంధించిన క్రిమినల్ కేసులో విచారణ, వాటి మీద ప్రభుత్వాల నిర్లిప్తత, ఇక మీదట ఇలా జరగడానికి వీల్లేదు అంటూ చేసిన కామెంట్స్ పైన, ఆదేశాలపైన మనం చర్చను చూస్తున్నాం. పుల్లారావు గారు, ప్రజాప్రతినిధుల కేసుల సత్వర విచారణకు కేంద్రం ఆసక్తి చూపడం లేదు, చాలా నిర్లిప్తంగా నిరాసక్తతతో కేంద్రం వ్యవహరిస్తోంది, కౌంటర్ దాఖలు చేయడానికి ఇంకొక 10 రోజులు అవకాశం ఇస్తున్నాం,
ఈ 10 రోజుల తర్వాత కూడా కౌంటర్ దాఖలు చేయకపోతే కేంద్రం దగ్గర చెప్పడానికి ఏమీ లేదని భావించాల్సి వస్తుంది. దీనికోసం ప్రత్యేక ధర్మాసనం కూడా ఏర్పాటు చేస్తున్నాం అని చీఫ్ జస్టిస్ చెప్పారు. అంటే కేంద్రం దగ్గర చెప్పడానికి ఏమీ లేదని భావించాల్సి వస్తుందని సుప్రీంకోర్టే ఆలోచన చేసే స్థాయికి వచ్చిందంటే ఈ ప్రభుత్వాలు పరిపాలన అయితే చేయాలి కదా, ఎన్నికలప్పుడు రాజకీయం చేసినా. మరి ఈ స్థాయిలో సుప్రీంకోర్టు కామెంట్స్ పాస్ చేసే స్థాయిలో ఇంత దిగజారిన ఇది ఉంటుందా? ఇప్పటివరకు మనం రాష్ట్రాలే అనుకున్నాం, సెంటర్ కూడా ఉంది ఈ జబ్బు. బీజేపీ చాలా అవినీతి రహిత పార్టీ మాది, మా దాంట్లో నేరస్తులు ఉండరు, మా దాంట్లో అవినీతి పరులు ఉండరు అని చెప్తారు కదా. రిపోర్ట్ ఇవ్వడానికి ఏమి అంత ఇబ్బంది ఏమి? చాలా విశేషంగా ఏంటంటే ప్రెషర్స్ ఆటోమేటిక్ గా వస్తాయి. సిబిఐ మీద, ఈడీ మీద డిలే చేయించండి అనే రాజకీయ నాయకులు ప్రెషర్స్ తీసుకురాగలరు. ఎవరైనా మంత్రి ఉంటే మంత్రిని అప్రోచ్ చేయటం, పెద్దవాళ్ళని చేసి తప్పకుండా ఇది జరుగుతూ ఉంటాయి. అందుకనే మనం చాలా కేసులు చూస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎయిర్ ఇండియాలో 50,000 కోట్లు 40,000 కోట్లు ప్లేన్లు కొన్నారు 10 సంవత్సరాల క్రితం. అది కూడా ఏం అవ్వలేదు కదా ఈవేళ. సో అందువల్ల చీఫ్ జస్టిస్ చెప్పింది ఏమిటంటే ఈ ఏజెన్సీస్ సిబిఐ మర్చిపోవద్దు. సిబిఐ డైరెక్టర్, ప్రధానమంత్రి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లోక్సభ స్పీకర్, వైస్ ప్రెసిడెంట్ ఆర్ ద డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ ఆయన స్థానంలో కూర్చొని సెలెక్ట్ చేసిన వ్యక్తి. సిబిఐ గవర్నమెంట్ అపాయింట్ చేయరు, వీళ్ళందరూ కూర్చున్నాక సెలెక్ట్ చేస్తారు. సో నేను అనుకుంటున్నా రాబోయే 10-15 రోజుల్లో చాలా తీవ్రమైన మార్పులు వస్తాయి. సిబిఐ డైరెక్టర్ కి వాళ్ళకి మెసేజ్ ఇవాళ అంది ఉంటుంది. తప్పకుండా అఫిడేవిట్ ఫైల్ చేస్తారు, కానీ ఆ అఫిడేవిట్ లో కూడా అంత విశేషంగా రారేమో. వాటర్ డౌన్ చేసి అఫిడేవిట్ ఫైల్ చేయమన్నారు కదా, చేస్తారు. దాని తర్వాత కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, కోర్టు ఏం యాక్షన్ తీసుకుంటుంది, కోర్టు ఏ డెడ్ లైన్స్ పెడతారు. డెడ్ లైన్స్ పెట్టి జడ్జికి 3 నెలల్లో తేల్చేయాలి, కేసు 6 నెలల్లో తేల్చేయాలంటే తేల్చేస్తారు. డే టు డే హియరింగ్స్ పెట్టి తేల్చేస్తారు. సో ముఖ్యంగా ఇప్పుడు వరకు జరిగింది ఒకటి, ఈవేళ నుంచి జరగబోయేది ఇంకోటి అని మాత్రం అది 100% గ్యారంటీ. ఈ కోర్టు కింద ఉన్న ఏజెన్సీస్ కూడా, ఈడీ, సిబిఐ, వీళ్ళందరూ కూడా ఫాలో అవుతారు సుప్రీంకోర్టుని. ఎందుకంటే వాళ్ళ ఆఖరి పోస్టింగ్స్ ఆ ఉద్యోగం తీసేయమని చేస్తే చీఫ్ జస్టిస్ తీసేయాలి. ఎందుకంటే అపాయింటింగ్ అథారిటీ గవర్నమెంట్ అయినా సెలెక్టింగ్ అథారిటీ చీఫ్ జస్టిస్ కూడా ఉన్నారు. అవును, దేఫో పూర్తిగా వింటారు, కోర్ట్స్ కూడా వింటాయి. ఇందాక చక్కగా జడ్జి గారు శ్రవణ్ కుమార్ గారు, రామకృష్ణ గారు కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. అవన్నీ దేశవ్యాప్తంగా చేస్తే చాలా చోట్ల దొరుకుతుంది. కాబట్టి ఒక మార్పు వస్తుందా? మీకు నాకు తెలుసు ఏదో క్రిమినల్ రికార్డ్ ఉన్నది, ఎలక్షన్ డిక్లరేషన్ ఫైల్ చేస్తే ప్రజలు ఓట్లు వేయటం మానేస్తారా? మాట్లాడలేదు. అది కాదు, ముఖ్యంగా పదవొచ్చాక ఇలాంటి పర్సు చేయటం, ఆ పదవి నుంచి తిప్పటం, అదే జ్యుడిషియరీ. ఏ జ్యుడిషియరీకైనా గొప్పతనం అంటే అక్కడ ముందల బోర్డు మీద ఫలానా వ్యక్తి మీద కేసు ఉన్నది, ఆ కేసు ప్రజలు పట్టించుకోవట్లేదు. ప్రజల్లో కూడా ఆ ఇంట్రెస్ట్ లేదా అని మనం కూడా క్వశ్చన్ చేయాలి. ప్రజల్లో ఆ ఇంట్రెస్ట్ ఉంటే గొడవలు లేవు. ప్రజల్లో ఇంట్రెస్ట్ లేదు కాబట్టి కోర్ట్స్ యాక్షన్ తీసుకుంటున్నారు. కోర్ట్స్ యాక్షన్ తీసుకోమన్నా అప్పటి వరకు తీసుకోలేదు. కానీ సెప్టెంబర్ 10 నుంచే లాస్ట్ ఇయర్ అప్పటి నుంచి ఎన్ని జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి మనం రాబోయే 15 రోజుల్లో, నెలల్లో దేశంలో ఒక చాలా సీరియస్ మూవ్మెంట్ జ్యుడిషియరీ తీసుకొస్తుంది. చాలా సీరియస్ గా ఎవరైతే బెయిల్ మీద తిరుగుతున్నారో, కేసులు స్టే చేయించారో, ఇవన్నీ మార్పు వస్తుందని మాత్రం గ్యారెంటీగా మనం చూడొచ్చు. ఇంతవరకు చిన్న పాయింట్ చెప్పేది ఏంటంటే, ఒక రకంగా కోర్ట్స్ కి కేసెస్ మీద రాజకీయాల్లో అథారిటీకి రాగానే పూర్వం ఇలాగే జరిగేది. కేసులు తీసేయటం, ఎవిడెన్స్ మార్చేయటం, ఇవన్నీ చేయటం. అది ఇంకా జరగదేమో ఫ్యూచర్ లో. చాలా ఈజీగా నేను ముఖ్యమంత్రి అయిపోయా, నేను ప్రధానమంత్రి అయిపోయా, మంత్రి అయిపోయా, నా ఇష్టారాజ్యం, ప్రజలు అధికారం ఇచ్చారు, 5 సంవత్సరాలు నా ఇష్టం వచ్చినట్టుగా చేస్తా, అది ఏమన్నా హద్దు తీసుకొస్తారా? మిగతా విషయాల్లో కూడా మన కోర్టు చూడాలి. ఎందుకంటే రోజు రోజుకి నేను మీకు ఓటు వేసా, మీరు ముఖ్యమంత్రి అవ్వారు, ఓటు వేయలేదు, మీరు ముఖ్యమంత్రి అవ్వారు. కానీ అయిపోగానే
మా జీవితాలన్నీ మీ చేతిలోకి వచ్చేసినాయి కదా, మా ఆస్తులు మీరు తీసేసుకోవచ్చు, నా మీద కేసులు పెట్టచ్చు, నన్ను ఏదైనా చేయొచ్చు కదా. అది ఏమన్నా హద్దు తీసుకొస్తుందా కోర్టు? కొద్దిగా వాళ్ళ arrogance ఆఫ్ పవర్, అధికారంలో వచ్చే మా ఇష్టారాజ్యం, మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం, మాకు బలం ఉన్నది, కేసులు పెట్టేస్తాం, అది ఏమన్నా ఆప్ చేస్తాదంటే మొన్న సెడిషన్ కేసు గురించి కూడా ఈ చీఫ్ జస్టిస్ రిమార్క్ చేశారు నెలల క్రితం, మీకు జ్ఞాపకం ఉంటుంది. యా సెడిషన్ కేసు కూడా తీసేయాలి, దేనికి ఉన్నది, చాలా తప్పు అన్నారు. కాబట్టి అవును అవును కొన్ని మానవ హక్కులు సామాన్యమైన వ్యక్తులకి పెరుగుతాయి, మనకు కొద్దిగా లా అండ్ ఆర్డర్ వస్తుంది. ఇష్టం వచ్చినట్టుగా అరెస్ట్ చేయటం, వేళ్ళు పడిపోవటం, అవమానం చేస్తే చాలు కదా. ఎవరినో అరెస్ట్ చేసి తర్వాత అతను బెయిల్ తెచ్చుకున్న 3 రోజుల గౌరవం పోయింది కదా, 5 రోజుల గౌరవం పోయింది కదా, అది చేయకుండా ఉంటారు. ఆ విషయంలో కూడా కోర్టు ముందరికి వెళ్తాది. అది మాత్రం నాకు చాలా రైట్. పుల్లారావు గారు కాన్ఫిడెన్స్. ఒక్క నిమిషం. రామకృష్ణ గారు, ఈ ఎలక్షన్స్లో పోటీ చేసేవాళ్ళు కానీ లేకపోతే పార్టీలు కానీ నిజానికి ఇవన్నీ కూడా ఎన్నికల సంఘం తీసుకురావాల్సిన రిఫార్మ్స్, ఎన్నికల ఖర్చు కానివ్వండి, లేకపోతే ఎన్నికలకు సంబంధించి చాలా కాలంగా మాట్లాడుకుంటున్న సంస్కరణలు కానీ, ఓటింగ్ కానీ, ఇవన్నీ కూడా, లేకపోతే ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది, ప్రజలు ఇంకా బూత్లకి వెళ్ళి ఓటు వేయడమే కాకుండా ఈ మెయిల్ అంటే ఈ ఓటింగ్ సిస్టమ్ అని అంటున్నాం కదా, ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ తేవాలి. సరే ఓకే, అదంతా పక్కన పెడదాం కాసేపు. ఇవాళ కోర్టు మాట్లాడుతున్నట్టుగా, చెప్తున్నట్టుగా, ఆదేశిస్తున్నట్టుగా ఏదైనా ఒక పార్టీ ఒక అభ్యర్థిని ప్రకటించినప్పుడు 48 గంటల్లో అతనికి సంబంధించిన క్రిమినల్ రికార్డుని సబ్మిట్ చేయాలి అని చెప్తోంది. అంటే ఎవరైనా అభ్యర్థి సెలెక్ట్ చేసే ముందు అసలు ముందుగా అతనికి ఉన్న ట్రాక్ రికార్డ్ ఏంటో చూసుకోవాల్సిన బాధ్యత పార్టీలపై పడుతుంది. సో దీనివల్ల 100% కాకపోయినా కొంత మేరకైనా ఒక సచ్చీలత గల ప్రజాప్రతినిధులు వస్తారు అని ఆశించవచ్చా? ఇది ఒక్కటే చేస్తుందని మనం చెప్పలేము, కానీ ఇది నిబంధన పెట్టడం కరెక్టే. ఎందుకంటే ఇవాళ కేసులు ఎవరిపైన ఉన్నాయి, తర్వాత ఎలాంటి కేసులు ఉన్నాయి, అందులో అనైతికతకు సంబంధించినవి ఏమున్నాయి, లేదంటే ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న కేసులు ఏమున్నాయి, ఇవన్నీ పైన కూడా సంబంధిత పార్టీ ఎవరైతే పార్టీ బీఫార్మ్ ఇస్తామన్నారో వాళ్ళు కూడా దాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏమంటే ఇప్పుడు అసలు ఆ బీఫారం ఇచ్చేవాడే ఈ కేసుల్లో ఉంటే దానికి ఎవరేం చెప్తారు? అది కూడా వస్తుంది కదా. అవును. బీఫారం ఇచ్చే ఆ స్థాయిలో కూర్చున్న వ్యక్తి పైనే ఈ అనైతికతకు సంబంధించిన కేసులు, ఎకనామిక్ అఫెండర్ గా అనేక రకాల ఇన్వాల్వ్ అయిన అట్లాంటి కేసులు ఉంది. మరి వారే గెలుస్తా ఉన్నారు కదా, వాళ్ళు గెలవకుండా పోతే అదే గెలవనే కదా ప్రజలు ఓడించడానికి. తర్వాత ప్రజల్లో కూడా పెద్ద మార్పు రావాలి వెంకటకృష్ణ గారు. ప్రజలు ఇప్పుడు అలా ఏమైపోయినారంటే, మనం ఏమంటే డైరెక్ట్ గా ప్రజల్ని అనకూడదని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నాం, కానీ ప్రజలు ఇవాళ నిజంగా డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఓటింగ్కి వచ్చేటట్లు లేదు. అసలు ఓటింగ్ పర్సెంటేజే పడిపోతా ఉంది. నువ్వు డబ్బు తీసుకుంటే ఇప్పుడు వాళ్ళు ఓపెన్ గా, అందుకే కదా వాళ్ళు ధైర్యంగా ఎందుకు మాట్లాడగలుగుతా ఉన్నారు, వాళ్ళు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఏమయ్యా నీవే పుణ్యానికి ఓటు వేసావా, మాతో డబ్బు తీసుకుని ఓట్లు వేసావు, డబ్బులు లేకపోతే ఎలక్షన్ జరుగుతుందే. అసలు మాకు కూడా చెప్తా ఉంటారు, మీ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇంకా కష్టమైన ఎలక్షన్ లో పాల్గొనేది, ఎందుకంటే ఈ డబ్బులు ఇవన్నీ మీరు పెట్టలేరు. వాళ్ళు చాలా సింపుల్ గా, చాలా కన్విన్సింగ్ గా మమ్మల్ని కూడా చాలా కొంత స్వాంతన పరిచేటట్టు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇవాళ కోస్తా ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కనీసం 20-30 కోట్ల రూపాయలు మినిమం ఖర్చు పెట్టలేకపోతే గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి ఏమంటే కోట్ల రూపాయలు ఉన్నవాడే ఫీల్డ్ లోకి రావాలి, వాడికి బీఫార్మ్ ఇవ్వాలి, వానికి ఏ క్రిమినల్ రికార్డు ఉంటేనేమి, లేకపోతే గతంలో వాడు షూట్ చేసి కంపెనీలు పెట్టినోడైతేనేమి, ఎవరైతేనేమి మొత్తం మీద వాళ్ళు ఉంటేనే కానీ ఇవాళ ఎన్నికలు నడపలేమనేది వచ్చింది. ప్రజలు కూడా ఏం ఆశిస్తా ఉన్నారు, వాడు లంగానా దొంగనా ఏమో అనుకోవడంలే, వాడు డబ్బులు ఇస్తాడా లేదా, డబ్బులు ఇస్తేనే కదా వాడిని కోట్ వేయాల్సిందనే ఒక దుస్థితికి దిగజారారు. కాబట్టి ప్రజల్లో మార్పు రావాలి, తర్వాత మీడియాలో మార్పు రావాలి, రాజకీయ పార్టీల్లో మార్పు రావాలి, అభ్యర్థుల్లో రావాలి. రాజకీయాలు పవిత్రంగా ఉండాలని అనుకోవాలి కదా. ప్రతి ఒక్కరు ఏమంటే రాజకీయాలను ఉపయోగించుకుంటారు, రాజకీయాలు లేకుండా ఏమీ జరగదు. డెమోక్రసీలో అల్టిమేట్ గా పాలిటిక్స్ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కరి యొక్క భవిష్యత్తును రాసేది పాలిటిక్సే. కానీ అది మర్చిపోయి పాలిటిక్స్ లేక మంచి వాళ్ళు రావడం లేదు, అందరు కూడా ఇలాంటి దొంగ విధవులు వచ్చి వాళ్ళే డామినేట్ చేస్తారు. పాలిటిక్స్ లోకి మంచి వాళ్ళు రావడం లేదనేది ఎంత కరెక్టో, రానివ్వడం లేదనేది కూడా అంతే కరెక్ట్. వచ్చినా నిలదొక్కుకోలేకపోతాం. తీసుకుంటా. పుల్లారావు గారికి కూడా చెప్పింది కరెక్ట్ ఇంతకు ముందు.
మన ఇవాళ దాన్ని వీటన్నిటిని కూడా చేయకపోతే ఇప్పుడు జ్యుడిషియరీ ఒక మంచి ఇనిషియేటివ్ చేసింది, దీనికి అందరూ సహకరించారు. మీరు అన్నట్లుగా వెంకటకృష్ణ గారు ఖచ్చితంగా రాజకీయ పార్టీలు సబ్మిట్ చేయాలి, తప్పేముంది. అవును, వాటి 8 అవర్స్ లో వాళ్ళు ఎవరి పేర్లు అయితే చేస్తారో ఆ పేర్లకు సంబంధించి మా వాళ్ళకి ఇట్లున్నాయి, లేదా ఫలానా ప్రజా ఉద్యమ కేసులు ఉన్నాయి, లేదంటే ఇప్పుడు ఏమంటే ఇంకోటి కూడా కష్టమవుతుంది. దీని ద్వారా ప్రతిపక్షంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే వయబుల్ క్యాండిడేట్స్ బాగా కెపాసిటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన ఈ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టే ప్రమాదం కూడా ఉంది, ఏదో రేపు ఎన్నికల్లో వాళ్ళు పోటీకి రాకుండా చూసుకోవడానికి. కాబట్టి ఆ డేంజర్ కూడా మనం తక్కువ అంచనా వేయలేదు. చూస్తున్నాం కదా మనం రాజకీయాలు ఎంత కక్షపూరితంగా నడుస్తా ఉన్నాయో. కాబట్టి ఏమంటే ఇది ఒక జ్యుడిషియర్ నుంచేనో లేదు కాకుండా మొత్తం ఇది రాజకీయ పార్టీలు ఆలోచించాలి, అదే విధంగా రాజకీయాలు బాగుండాలని కోరుకునే మేధావులందరూ కూడా ఆలోచించాలి. అంతేకాకుండా జ్యుడిషియరీ కూడా దీనిపైన గట్టిగా ఇది చేస్తే, ఎందుకో మన ఆయన ఎవరిని ఒక మేజిస్ట్రేట్ నే చంపేశారు కదా జార్ఖండ్ లో. కాబట్టి తారస్థాయికి చేరుతా ఉన్న సందర్భంలో అందరు కూడా దిస్ ఇస్ హై టైం ఫర్ అందరు కూడా. ఏంటి పుల్లారావు గారు ఏంటి వాంట్ టు యాడ్ సంథింగ్? అదే మొన్న తెలంగాణలో ఒక ఎంపీ మీద బోట్లు కొన్నారని జైలు సెంటెన్స్ ఇచ్చారు, మీకు గుర్తున్నదో లేదో మొన్న. అవును, అది వల్ల ఎన్ని మంచి స్టెప్స్ రావచ్చు అని మనం ఆశించవచ్చు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. శ్రవణ్ కుమార్ గారు, ఇవాళ సుప్రీంకోర్టు చెప్పిన దాంట్లో జడ్జీలని బదిలీ చేయొద్దు, ఎవరైతే ఈ ప్రత్యేక కోర్టుల్లో ఉన్నారో ఈ కేసులు విచారిస్తున్నారో వాళ్ళని ఫర్ నో కాజ్ ఫర్ నో రీజన్ ట్రాన్స్ఫర్ చేయొద్దు, బదిలీ చేయొద్దు అనేది ఒకటి. తర్వాత సుప్రీంకోర్టులో కూడా ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తాం, ఈ కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించడము, అవసరమైతే అక్కడికి వచ్చే కేసులను కూడా విచారించడం కోసం చేస్తాము. ఈ రెండింటితో పాటు ఆన్ టాప్ ఆఫ్ ఆల్ దీస్ టూ కేసుల్ని ప్రభుత్వాలు విత్డ్రా చేయొద్దు ఇక నుంచి. ఇప్పటి వరకు ఏ కేసులు అయితే ఉన్నాయో అవన్నీ విచారణ జరగాల్సిందే, ప్రభుత్వాలు విత్డ్రా చేయొద్దు అని చెప్పి కూడా ఆర్డర్స్ పాస్ చేసింది సుప్రీంకోర్టు. సో ఈ మూడింటిని బట్టి చూస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, వీలైనంత త్వరగా కమింగ్ డేస్ కమింగ్ మంత్స్లో ఇవన్నీ ఒక కొలుక్కి వస్తాయని మనం ఆశించవచ్చునా? వెంకటకృష్ణ గారు, మనం ఆశావాదులుగా ఉండవలసిందే. ఎందుకంటే సిస్టంలో మార్పులు జరుగుతున్నప్పుడు ఆహ్వానించాల్సిందే. మనం ఆప్టమిస్టిక్గా ఉందాం. ఖచ్చితంగా ఆనరబుల్ సుప్రీంకోర్టు దీని మీద కొంచెం సీరియస్గా ఉంది. అంటే ఇక్కడ మనం ఒకటి ఫండమెంటల్ ప్రశ్న మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, విచారణ వేగవంతం చేయమంటున్నారు కానీ శిక్ష వేయమనటంలా. విచారణ వేగవంతం చేయండి, సో దట్ వాళ్ళు నిర్దోషులైతే వెళ్ళిపోతారు, దోషులైతే శిక్షించబడతారు. విచారణ వేగవంతం చేయమంటున్నారు, వాళ్ళ కేసెస్ని ఒక టైం లైన్ లోపు విచారించుకోమంటున్నారు. ఎందుకంటే ఒక పర్టికులర్ కొన్ని పొలిటీషియన్స్ అంటే రాజకీయ నాయకుల కేసెస్ ప్యాషన్ ఎట్లా కొనసాగుతుంది అంటే, క్లోజింగ్ కేసెస్. నేను చిన్నపిల్లోడు అప్పుడు కేసు ఫైల్ అయితే మా బాబుకి ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఆ కేసు పెండింగ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూసీ శిరోమండనం కేసు, అవును, ఈస్ట్ గోదావరిలో శిరోమండనం కేసు ఎప్పుడైతే 25 years బ్యాక్ జరిగింది ఆ కేసు. ఇప్పటి వరకు దాంట్లో పురోగతి ఉందా? కనీసం కింద కోర్టు ట్రయల్ జరగల. అది ఎప్పుడు హైకోర్టుకి వెళ్ళాలి, ఎప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, ఎప్పుడు ఆ బాధితులకు న్యాయం జరగాలి. సరే, ఓకే, వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, అది వాళ్ళు తప్పు చేశారా, తప్పు చేయలేదా, వీళ్ళకి నిజంగానే గుండు కొట్టించారా, గుండు కొట్టించలేదా, వాళ్ళు బ్రతికున్నప్పుడు వాళ్ళకి జరిగిన అన్యాయం వాళ్ళకి తెలియాలి కదా. సో 25 సంవత్సరాలు అయినా కూడా ఒక కేసు నత్తనాటకు జరగడానికి కారణం ఎవరు? వ్యవస్థ కాదా? పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కాదా? లాయర్లు మేం కాదా? న్యాయమూర్తులు కాదా? దీనికి వ్యవస్థని రెస్పాన్సిబిలిటీ చేయకుండా ఇంకా ఎవరిని అంటాం, వేరే వాళ్ళని ఎందుకు అంటాం? సో వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్, వీ ఫెయిల్డ్ యాజ్ ఎ సొసైటీ ఎట్ లార్జ్. అదే ఒక సామాన్యుడి కేసు అన్ని సంవత్సరాలు జరగగలదా? ఒక సామాన్యుడు ఆ విధంగా కోర్టుకెళ్ళి న్యాయం తెచ్చుకోగలడా? సో ఈరోజు సుప్రీంకోర్టు ఆలోచిస్తున్నటువంటి విధానం ఎంత ఎక్స్పీడియస్గా ట్రయల్ జరిగి వాటన్నిటిని క్లోజ్ చేయాలి అనే విధానాన్ని ఆహ్వానించాలి. ఖచ్చితంగా భవిష్యత్తులో అలాంటి వాతావరణం వస్తుందని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక అత్యున్నతమైనటువంటి వ్యవస్థలో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి, నిజంగానే మహనీయుడు టిఎన్ శేషన్ లాంటి వ్యక్తి ఉండబట్టి ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఉన్నతి ఏంటి, దాన్ని అభ్యున్నతి ఏంటి, ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ ఏం చేయగలదని ప్రపంచానికి తెలిసింది. బిఫోర్ సెషన్ ఎవరికి తెలియదు, ఆఫ్టర్ సెషన్ ఎవరికి తెలియదు. ప్రీ సెషన్ నోబడి నోస్ దేర్ ఇస్ అన్ ఎలక్షన్ కమిషన్.
అండ్ పోస్ట్ సెషన్ ఆల్సో నో బడీ నోస్ వాట్ ఈస్ ఫంక్షనింగ్, వాట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ దే ఆర్ డూయింగ్. సో ఒక వ్యక్తి ఒక అత్యున్నతమైన పదవిలో కూర్చున్నప్పుడు ఆయన కొన్ని రిఫార్మ్స్ తీసుకురావడానికి ఆలోచన చేసినప్పుడు వాటిని ఆహ్వానిద్దాం. నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా పొలిటీషియన్ కేసెస్ చాలా సీరియస్గా ఉంది. ఇంతకుముందు పెద్దలు పుల్లారావు గారు చెప్పినట్టు నిద్ర పట్టే అవకాశం అయితే లేదు పొలిటీషియన్స్కి. ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపైనా సరే, రేపు కాకపోతే ఒక 4 రోజులు లేట్ అయినా సరే, 1 year ట్రయల్ అంటే 1 year కాకపోతే ఇంకో 2 years పడుతుంది. కానీ దీనికి టైం లేనంటూ పెట్టకపోతే ఇట్ విల్ టేక్స్ డికేడ్స్ టుగెదర్. కొన్ని 10, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినా కూడా కింద కోర్టులో తేలని పరిస్థితుల్లో ఉంటుంది వెంకటకృష్ణ గారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రజలు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతున్నారు. మేము 2018 వరకు నేను న్యాయమూర్తిగా ఉన్నప్పుడు మాకు రోజు సర్క్యులర్ 5 గంటలకల్లా హైకోర్టుకి మేము ఇన్ఫార్మ్ చేయాలి ఎన్ని కేసులు ఈరోజు క్లోజ్ చేశామని. అంత ప్రెజర్ ఉండేది మాకు, అంత ప్రెజర్ ఉండేది. ఒక 5 నిమిషాలు లేట్ అయితే డేటా హైకోర్టు నుంచి ఫోన్ వచ్చేసేది, మీరు ఎన్ని కేసులు క్లోజ్ చేశారు ఈరోజు, ఎన్ని విట్నెస్లను ఎగ్జామిన్ చేశారని. నాకు తెలిసి హిస్టరీ నెవర్ విట్నెస్ దస్ కైండ్ ఆఫ్ ప్రెజర్ ఫ్రమ్ ది జ్యుడిషియరీ. అది పొలిటీషియన్ కేసెస్ కాదు, నార్మల్ కేసెస్ కూడా ఇమ్మీడియట్గా క్లోజ్ చేయండి అని ఎంతమందిని విట్నెస్లను ఎగ్జామిన్ చేశారు, ఎన్ని కేసులు క్లోజ్ చేశారు, ఎందుకు పెండింగ్ పెట్టారు, ఎందుకు ఈ కేసు ఈరోజు వాయిదా ఇచ్చారని పిన్ టు పిన్, కేసు టు కేసు కార్పొరేట్ సెక్టర్ అడిగినట్టు అడిగే వ్యవస్థలో వచ్చేసింది జ్యుడిషియరీ. వీ మస్ట్ వెల్కమ్ ఇట్. ఇప్పుడు పొలిటీషియన్ కేసెస్ ఆ విధమైన పరిస్థితుల్లోకి వచ్చింది, వెల్కమ్ చేద్దాం. ఖచ్చితంగా మనందరం కూడా సహకరిద్దాం. వాళ్ళు దోషులుగా బయటపడ్డారా, నిర్దోషులుగా బయటకు వచ్చారా, దండేసి ఆహ్వానిద్దాం. దోషులుగా జైలుకి వెళ్తారా, వెళ్ళండి హైకోర్టుకి వెళ్ళండి. యాజ్ పీపుల్ ఆఫ్ ఇండియా, యాజ్ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ, ది గ్రేట్ కంట్రీ, మనం కోరుకుంటున్నాం, మనం స్వాగతిస్తున్నాం, నో డౌట్. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఈ రాజకీయ పార్టీలని ఒకటేనేమో, వాళ్ళకున్న ఇంటర్నల్ అంటే అఫ్కోర్స్ కొన్ని పార్టీలకు మినహాయింపు ఉంటుంది, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, లేకపోతే కొన్ని పార్టీలకి ఉంటుంది. కానీ మెజారిటీగా ఈ రూలింగ్ పార్టీస్ ఏవైతే ఉంటాయో వీళ్ళు అన్నీ ఒకటే కదా, మా వాళ్ళ జోలికి మీరు రావద్దు, మీ వాళ్ళ జోలికి మేము రాం. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లో ఎక్కువ మంది ఉన్నారు. ప్రాంతీయ పార్టీలైన మిగతా ఇప్పుడు రాష్ట్రాలు వెళ్తున్న పార్టీలు చూస్తున్నాం కదా. సో వీళ్ళందరూ సహకరించకపోతే హౌ ఇట్ మూవ్స్ ఫార్వర్డ్ అనేది పెద్ద డౌట్. వెంకటకృష్ణ గారు, ఐ వుడ్ క్లారిఫై. నేను ఒక మాట చెప్తా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి ఎగ్జామ్షన్ కానే కాదు. బీజేపీ స్పీడీ డిస్పోజల్కి సహకరిస్తుందని మనం ఎలా అనుకుంటాం? అదే కదా, ఎట్టి పరిస్థితుల్లో అనుకోదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, బ్లాక్ మనీని వెలికి తీస్తామని చెప్పి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. బ్లాక్ మనీ ఏమైంది? లేదు. అవును. రేపొద్దున స్పీడీ డిస్పోజల్ కేసెస్కి వెళ్ళినప్పుడు రాజకీయ నాయకులందరూ కూడా బీజేపీ మీద పడతారు. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, మీరు సుప్రీంకోర్టు ఈ విధంగా మా మీద పడుతుంది, ఏం చేస్తున్నారు అని. ఇప్పుడు ఎందుకు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ మీద లెటర్ రాయడానికి లెటర్ రాసినా కూడా కనీసం దాని మీద కేంద్ర న్యాయశాఖ, హోంశాఖ స్పందించలే. జగన్మోహన్ రెడ్డి గారు మీడియాకి రిలీజ్ చేసినా కూడా ఇలా చేయకూడదయా అని ఎందుకు మందలించలే? బికాస్ ఇంటర్నల్గా వాళ్ళందరూ ఒకటే. బీజేపీ ఏమీ ఎగ్జామ్షన్ కాదు దానికి. బీజేపీ పార్టీ దే విల్ సీ దట్ నో కేస్ షుడ్ బి క్లోజ్డ్. ఆ కేసెస్ పెండింగ్ ఉండాలి. రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలించే వాళ్ళు మాకు అనువుగా ఉండాలి, మేము నటిస్తున్నట్టు ఉండాలి, మంచి చెప్తున్నట్టు ఉండాలి. ఇది కర్ర ఎరగకూడదు, పాము సావకూడదు. బీజేపీ పార్టీ విధానం మొదటి నుంచి అలాగే ఉంటుంది. అయితే సీరియస్గా హానరబుల్ సుప్రీంకోర్టు తీసుకున్నప్పుడు, అందులో ఒక న్యాయమూర్తిగా ఉన్నటువంటి రమణ గారు మన తెలుగు వ్యక్తి తీసుకున్నప్పుడు, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులకి ఇది ఒక కనువిప్పు, రేపొద్దున కంటకింపు కలిగే అవకాశం ఉంది. కంటకింపు కలిగే అవకాశంలో వ్యక్తి గెలుస్తారా లేకపోతే వ్యవస్థ గెలుస్తుందా అంటే ఐ కెన్ సే దట్ వెంకటకృష్ణ గారు, ఇన్స్టిట్యూషన్ విల్ ఆల్వేస్ విన్, నాట్ ఎన్ ఇండివిజువల్. ఇన్స్టిట్యూషన్ విల్ ఆల్వేస్ విన్. అయితే జ్యుడిషియరీకి, లెజిస్లేషన్కి వచ్చినప్పుడు ఎవరు గెలుస్తారు అంటే జ్యుడిషియరీ ఈజ్ గోయింగ్ టు విన్. జ్యుడిషియరీ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎన్ అప్పర్ హ్యాండ్. యూ టేక్ ఎనీ హిస్టరీ, యూ టేక్ ఎనీ కేస్ అన్ ఎగ్జాంపుల్, జ్యుడిషియరీ ఆల్వేస్ విన్. ఇన్స్టిట్యూషన్ ఖచ్చితంగా లెజిస్లేషన్ మీద అప్పర్ హ్యాండ్ వచ్చినప్పుడు, ప్రధానమంత్రి చీఫ్ జస్టిస్ అన్నప్పుడు చీఫ్ జస్టిసే గెలుస్తారు, జ్యుడిషియరీ గెలుస్తుంది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో జ్యుడిషియరీకి అంత విలువ ఉంది కాబట్టి జ్యుడిషియరీ ఈజ్ గోయింగ్ టు విన్. అండ్ ఖచ్చితంగా రాజకీయ నాయకుల కేసులు అతి త్వరలో బోనెక్కబోతున్నాయి అని అయితే నేను చెప్పగలను. జస్టిస్ ప్రివైల్స్. దట్స్ ఆల్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ కుమార్ గారు, రామకృష్ణ గారు, పుల్లారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇక ఆసక్తికరమైన వ్యవహారాలు 2 జరిగాయి ఇవాళ మన దగ్గర కోర్ట్స్లో. అవేంటంటే విజయసాయిరెడ్డి గారు పెట్టిన మెలికలు. వారు
వారి సహచరులు 2 రకాల కేసులు ఎదుర్కొంటున్నారు. అవి ఒకటి సిబిఐ పరిధిలో ఉన్న కేసులు, రెండవది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పరిధిలో ఉన్న కేసులు. అయితే సిబిఐ కోర్టు చెప్పింది ఏంటి అని అంటే, ముందు ఈడీ కేసులను విచారిస్తాం, తర్వాత సిబిఐ కేసులు విచారిస్తామని. ఆయన వేసిన పిటిషన్ ఏంటంటే, విజయసాయిరెడ్డి గారు అలా వద్దు, చేస్తే ముందు సిబిఐ కేసులు విచారించండి, లేదా సిబిఐ కేసులు ఈడీ కేసులు ఒకేసారి విచారించండి తప్ప ముందు ఈడీ కేసులు విచారించొద్దు అనేది వారు వేసిన పిటిషన్. వారితో పాటు జగతి పబ్లికేషన్స్, అలాగే ఇంకొక రఘురామ్ సిమెంట్స్, ఈ 2 కూడా అలాంటి పిటిషన్లే వేశాయి. రెండింటినీ హైకోర్టు తోసిపుచ్చింది. సిబిఐ కోర్టు ఏమనుకుంటే అదే జరుగుతుంది అనేది ఒక ఇందులో. అయితే ఆ మెలిక ఎందుకు పెట్టారు, ముందు ఈడీ కేసులు వద్దు సిబిఐ కేసులే విచారించండి అనేది విజయసాయిరెడ్డి గారి మనోవాంఛ ఎందుకు అలా ఉంది అనేది ఒక అంశమైతే, రెండవ అంశంలో ఈ బెయిల్ రద్దు కేసు కూడా ఉంది. రఘురామరాజు గారు వేసిన బెయిల్ రద్దు పిటిషన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలా వేశారో విజయసాయిరెడ్డి గారి మీద కూడా ఆయన బెయిల్ కూడా రద్దు చేయాలి, ఆయన చాలా రకాల అధికార దుర్వినియోగాలుగా పాల్పడుతున్నాడు కూడా, ఆయన బెయిల్ కూడా రద్దు చేయండి ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లో నోటీసులు తీసుకోమంటే నోటీసులు తీసుకోలేదు విజయసాయిరెడ్డి గారు. ఎందుకు తీసుకోలేదు అని అంటే, మీరెవరు ఇవ్వడానికి మా కోర్టు ఇస్తే తీసుకుంటామని చెప్పి పిటిషనర్ తరపున ఆయన వకీల్ పంపిన పిటిషన్ నోటీస్ తీసుకోలేదు. దీని మీద కూడా కోర్టు చాలా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సో ఎందుకని ఈ రకమైన ఇది, ఒకటి ఈడీ కేసులు ముందు విచారణ వద్దు అంటారు, రెండవది బెయిల్ రద్దు దాంట్లో నోటీసులు తీసుకోమంటారు. ఎందుకని అంత కలవరపడుతున్నారు, ఎందుకంత భయపడుతున్నారు, ఏమైనా క్లైమాక్స్కి వచ్చిందని ఏమన్నా ఆందోళన చెందుతున్నారా అనేది ఆ డిబేట్ చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.